హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచినాము. లేసేసరికి అయితే 7 అవుతుంది, 4:45. ఇంకా మేము లేసేసరికి అయితే అత్తయ్య మొత్తం వాకిలు అయితే చల్లేసింది. బంటి చూస్తున్నారా ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారా? పొద్దున్నే ఫోన్ కావాలని. నాకేమో ఇప్పుడు వీడియో తీసుకోవాలి, అరే ఫోన్ నాకు కావాలి అన్నా కానీ ఒకటే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే కొంచెం ఫస్ట్ ఏదో కవర్ చేసిన, దాని తర్వాత ఇంకా మా బావగారు వచ్చుంటే ఆ బావగారి ఫోన్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఇవాళ భోగి కదా, అందుకే భోగి తుమ్మితోటి అయితే పాలు పొంగినట్టు 3 కుండలు అయితే వేసిన. ఏమేయాలి ఏమైనా ఆలోచిస్తూ ఉంటే వాడు అటు ఏడుస్తూనే ఉన్నాడు. పొద్దున చాలా కోపం వచ్చింది, లేసుడే పెట్టిండు ఫోన్ అని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పి కోపంతో నేను ఇంకా అటు సైడ్ ఒక పాలు పొంగినట్టు 3 కుండలు వేసిన. తర్వాత ఇటు సైడ్ ఏమో కుట్టికి డిజైన్ వేసి వేస్తుంది అని ఇక్కడేమో ఫిల్ చేస్తుంది. చూడండి కలర్ అన్నీ మిక్స్ చేసినావా? ఏమేమి కలర్స్? రెడ్ మంచిగా ఉంది, కలర్ వేసి మంచిగా కనిపిస్తుంది. బాగుంది, స్కూల్లో ముగ్గు కదా, బాగుంది, వేసేయి. ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ తీయండి, అడ్డగోలుగా అన్ని కలర్స్. తాత ఇగో నీకు కావాల్సిన కవరు తాత తీసి మనం అన్ని అడ్డగోలుగా తీయకండి. ఇగో కర్రలకైతే వేసేస్తున్నారు మా వాళ్ళు. వేయండి, దీనికి వేసేస్తే అయిపోతుంది. అత్తయ్య అలాగే పొయ్యి దగ్గర కూడా మొత్తం ఎర్రమన్నుతో అలికిందనమాట. ఇంకా అక్కడ కూడా ముగ్గేసేస్తున్నా. మంచిగా ఊర్ల సైడ్ పొయ్యి దగ్గర ఖచ్చితంగా అలుకుతారు ఎర్రమట్టితోటి. మన దగ్గర అంతా ఎక్కడ మొత్తం మండలే కదా. ఊర్లలో పండగ అంటే అంటే హ్యాపీనెస్ ఉంటుంది, అది మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తం అలికింది కదా ఎర్రమట్టితోటి. నేనైతే చుట్టూరుగా ఎర్రమట్టితోటి అంతా మంచిగా డిజైన్ వేసేస్తున్నాను అనమాట. నేను మంచిగా అనిపిస్తుంది కదా అని వంట చేసే ముందు ఇంకా అట్లా డిజైన్ వేసుకుంటారు. ఎర్రమట్టి వేసి మొత్తం డిజైన్ వేసుకుని వంట స్టార్ట్ చేస్తారు అనమాట. ఇదిగోండి హనీ కలర్స్ అయితే సగం వరకు వచ్చేసినాయి 3 కుండలకు. హనీ పైన వేసేస్తుంది. ఇది చూడు హనీ, హనీ అయితే వేస్తుంది. బంటి ఫోన్ చూస్తున్నాడు, ఫోన్ ఇవ్వట్లేదు అస్సలకే, అల్లరి చేస్తున్నాడు మా బంటి వల్ల. ఈసారి కలర్స్ వేస్తలేడు బంటి కదా డాడీ. కలర్స్ ఎందుకు వేస్తలేవు చూడు, ఒకసారి ఇటు చూపి. కలర్స్ ఎందుకు వేస్తలేడు చూడు. నువ్వు పోయినసారి నువ్వు అక్క ఇద్దరు కలిసి కలర్స్ వేసిండ్రు, ఈసారి అయితే వేస్తలేరు కలర్స్. ఏమైందిరా, వేయవా కలర్స్ నువ్వు? దొంగడు దొంగడు దొంగడు. సరే ఇగో ఇక్కడ కుట్టి వేస్తుంది, ఇక్కడేమో మా కుట్టి వస్తుంది. ఇది చూడు కుట్టి, డిజైన్ కనిపిస్తలేదు. అటు చూడు, ఫోటో తీస్తున్నా. వీడియో వస్తుందా? వీడియో జూమ్ చెయ్యొద్దు, ఇట్లానే ఉందని. ఇట్లానే మార్నింగ్ ఫోన్ కోసం దెబ్బలైతే పడ్డాడు అనమాట. ఇక ఏం చేయాలి, మా వారు కూడా లేరు వీడియోస్ ఇద్దామంటే ఆయన ఫోన్లో. ఇక్కడైతే దయ్యం ఫోటో తర్వాత మళ్ళీ ఊకోబెట్టి అటు ఇటు చేసి ఇంకా మళ్ళీ సరేలే అని చెప్పి అనేది ఏమని చెప్పినా తీసిండు ఇంకా వీడియో అయితే. ఇంక ఇక్కడైతే మొత్తానికి అయితే ముగ్గులు అయిపోయినాయి. కలర్స్ అయితే ఫిల్ చేసేసిన, మీకు చూపిస్తే చూడండి. మంచిగా అని కుట్టికేమో అటు సైడ్ డిజైన్ ఇచ్చేసినాము, మేమేమో ఇటు సైడ్ వేసినాము అనమాట. ప్రతిసారి అంతే, వీళ్ళు ఒక దగ్గర ఉంటే కొట్లాడతారు కదా, అందుకే అనమాట. ఇప్పుడు చూడండి ముగ్గులు అయిపోయినాయి. ఇవాళ పాలు పొంగుతున్నట్టు 3 కుండలు అయితే వేసేసినాము. హ్యాపీ భోగి అని రాసేసినాం కింద. ఇది హ్యాపీ భోగిది. బంటి అయితే అస్సలు ఇవాళ వీడియోనే వేయలేదు, వీడియో తీయనియలేదు. తర్వాత ఇదేమో నేను హనిద్రం కలిసి చేసింది, మస్తు కదా. ఓన్లీ కుట్టిగా ఫిల్ చేసింది, మొత్తం కలర్స్ అన్నీ కుట్టి ఫిల్ చేసింది. తర్వాత నేను డిజైన్ వేసిన మీదకి వెళ్ళి. ఎట్లుందిరా కుట్టి డిజైన్? నీది బాగుందా? ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా డిజైన్? ఎవరు వేసి? డిజైన్ నేనే వేసిన కదా ఇది. నేను కలర్స్ కూడా నేనే కదా, కలర్స్ నువ్వు వేసినావా? కుట్టి ఎవరు వేసారు? డిజైన్ ఎవరు వేసిండ్రు కుట్టి? ఇది డిజైన్ నేను వేసిన, కలర్స్ కూడా నేనే వేసిన కదా. అయ్యో కలర్స్ కూడా నేను వేసిన అంటే ఏంది అంటావు? సరే కలర్స్ నువ్వు వేసినావు, సూపర్ ఉంది. ఒకసారి కూర్చో, ఫోటో తీసుకుంటా తొందరగా. అరే మళ్ళీ ఫొటోస్ మనం పెట్టుకుంటాం కదా, మామూలుగా కూర్చో అంటే మొత్తం కూర్చుంటారా ఇట్లా? ఇట్లా చూడు. రాలే జోగ్గా నిన్న ఏదో అక్క జోగ్ అన్నది రా, కోత వచ్చిందంట దాదా. ఇదిగోండి
ఇదిగోండి ఇక్కడైతే పొద్దున ముగ్గులు వేసినాం కదా, ఇప్పుడైతే భోగిపళ్ళు పోయడానికి అయితే అన్ని బంతిపూలు ఇంకా చాక్లెట్లు అవి ఇవన్నీ అయితే తీసుకొచ్చిండు మామయ్య. బంతిపూలు ఇంటి ముందే ఉండే, అవన్నీ అయితే తీసుకొచ్చింది అని. బంతిపూలు, చాక్లెట్లు, రూపాయి కాయిన్లు, తర్వాత నేరేడు పండ్లు అయితే ఎక్కడ దొరకలేదు, అవి మామయ్య వెతుకొచ్చి తీసుకొచ్చారు. ఇది చూడండి లాలీపాప్ తింటుండు. ఓకే జరుగు డాడీ, అక్క వాళ్ళని చూపిస్తా. అదిగోండి బంతిపూలు అయితే అన్నీ చుంచేస్తున్నారు. అవి ఇవి మిక్స్ చేయండి, మిక్స్ చేయి. ఇంకా ఒక రెండే జాలిగా, ఎక్కువ చేయక. కొన్ని తీసుకొని పోస్తే అయిపోతుంది. చాలు హనీ, చాలులే సరేలే, సరిపోతాయి భోగిపళ్ళు మీకు పోయడానికి. ఇక ఓకే అన్నీ వేసేయండి. ఇక మామయ్య మామిడాకులు పెడుతున్నారు. సరే వీడొకటి ఆడొకటి పెట్టారు. ఏ కాయిన్స్ వేస్తున్నావా? వేసే చెల్లెకి ఇయ్యు కొన్ని చాక్లెట్స్. నువ్వు నేరేడు పండ్లు వేసాయి, నేరేడు పండ్లు వేసాయి. రేపు గొబ్బిలోకి తీసుకొస్తారా మరి రేపు వేయడానికి? మరి అన్నేసి చాక్లెట్స్ కూడా వేసి కొన్ని చాలు కదా, అన్ని ఎందుకు వేసారు? కొన్ని ఉంచుకోర్రి. ఓకే ఓకే కాయిన్స్ వేసేసిండ్రా, చాక్లెట్స్ కూడా మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ చేయండి. ఓకే మిక్స్ చేసిరా. ఒక పువ్వటనే ఉందాగో, ఇగో ఇటు కింద ఇగో ఇక్కడ. బంటి కూర్చోనా? అట్లా వెరీ గుడ్. కుట్టి దగ్గర జరుగు తమ్ముడికి. మిమ్మల్ని ఫోటో అతను ఒక్క నిమిషం మనల్ని ఫోటో తీస్తా. జరుగురు హనీ, కొంచెం జరుగు నాన్న, కొంచెం లైట్గా. ఓకే నువ్వు ఇటు జరుగు, కొంచెం ఇటు జరుగు. నువ్వు కొంచెం ఇటు జరుగు, ఇంకొంచెం. బంటి ఇటు జరుగు నాన్న, ఇంకొంచెం జరుగు. బంటి జరగవా? జరగండి. ఓకే ఇటు చూడండి, ఫోటో తీస్తా ఒక్కసారి. ఓకే వాడి హెయిర్ సీట్ అటు అన్న పెట్టి కొంచెం. చాలు నువ్వు నన్ను చూడు, మమ్మీని చూడు ఫాస్ట్గా. మమ్మీ మీరు అటు పోండి, అతను మీరు కూడా ఇవ్వండి. ఓకే ఫస్ట్ కొన్ని పూలు తీసుకొని దిష్టి తీయండి, ఫస్ట్ తీసినాకనే ఇవ్వరి. రెండు చేతులారా తీసుకో మామయ్య, తీసుకో. ఆగు ఇది చూడండి, నిల్చొని ఇట్లా ముగ్గురికి తీయండి దిష్టి. మామయ్య అత్తమ్మలా తీయో, తీయండి దిష్టి. తీసిరా, తీసినాక ఒకరి మీద ఫస్ట్ వేయరు. ఇక హనీ మీద వేయరు, మెల్లమెల్ల కొన్ని హనీ మీద కొంచెం. ఇటు చూడండి, హనీ మీద పోసుకుంటే ఇటు చూడండి, ఇటు చూడండి. బంటి ఇటు చూడు, తాగండా. ఇంకా అత్తయ్య మామ అయితే దిష్టి తీసి ముగ్గురికి భోగిపళ్ళు అయితే పోసేస్తున్నారు. ఎందుకనంటే పిల్లలకి ఏ దిష్టి ఉన్నా కానీ పోతుందని చెప్పేసి ఇంకా ప్రతి ఇయర్ అయితే నేను వేపిస్తాను అనమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి వేపిస్తా, ఏదో ఇప్పుడని కాదు. తర్వాత వాళ్ళు పోసిన తర్వాత అయితే నేను పోస్తున్నా. మా వారు రాలేదు ఇవాళ భోగి రోజు, అసలు లీవ్ ఇవ్వలేదంట. ఇంకా మొన్ననే వచ్చి వెళ్ళిపోయండి అనమాట, ఇంకా అందుకే ఇప్పుడు రాలేదు. తర్వాత ఇక్కడ నేనైతే పోస్తూ ఉంటే బంటి వచ్చేసి నాకు వద్దని చెప్పి. కూర్చో గుడ్ బై గుడ్. నీకు ఇంకా అక్కతో ఆరెంజ్ కూడా ఇస్తాను. ఒక్కటే నిమిషం అయిపోయింది. కూర్చో, నువ్వు కూర్చోండి మళ్ళీ పోయి. అరే బంటి అయితే అస్సలు పోపించుకోవట్లేడు, ఎంత చెప్పినా కానీ అటు ఇటు చేసి కూర్చోబెడుతున్నా కానీ కూర్చుంటలేడు. ఏమన్నంటే ఒక్కటే బంతి పువ్వు రెక్క తీసేయమంటున్నాడు. సరే నాన్న కూర్చోరా అంటే అసలు కూర్చుంటలేడు. మా మామయ్య చెప్పిన, అత్తమ్మ చెప్పిన, ఎవరు చెప్పినా కూర్చుంటలేడు. ఇంకా మా మామయ్యని అయితే వీడియో తీయమన్నా, అందుకే నా ఫేస్ సగం వరకు కట్ అయిపోయింది కనిపిస్తుంది కదా పాపం, వాళ్ళే ఇప్పుడు తీయలేదు. ఇంకా నేను ఇక్కడ పోద్దామని అనుకునేసరికి నాకు ఎందుకు డౌట్ వచ్చింది, కరెక్ట్ ఉందా లేదా వీడియో అని చెప్పేసి. అందుకే మధ్యలో వచ్చి చూసేసి మళ్ళీ కెమెరా సెట్ చేసి ఇచ్చి వెళ్ళిపోయాను అనమాట. వీడియో తీసేటోళ్ళు లేరు, అలాగే అన్నీ చెప్పేటోళ్ళు కూడా లేరు కదా, ఇంకా అందుకే నేను చూసి సెట్ చేసి వచ్చి మళ్ళీ పోస్తున్నాను అనమాట. దిష్టి తీసేటప్పుడు ఎక్కడ లేచి వెళ్ళిపోతాడో అని ఫుల్ భయమైంది. అక్కడ లోపల చాక్లెట్ ఉన్నాయి, ఫస్ట్ పడ్డ చాక్లెట్లు అయితే ఏరుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఇక్కడ దిష్టి అయితే తీసేసిన, ఫస్ట్ హనీకి పోసిన అనమాట. ఇంకా ఫోటో మామయ్యని అంటున్నా, మామయ్య పైన క్లిక్ చేసి కింద వీడియో తీసుకుంటూ ఉండని చెప్పేసి ఇంకా మామయ్య అయితే తీస్తున్నారు. నేను ఫోటో కూడా అట్లనే క్లిక్ చేసి అని చెప్తున్నా. ఇంకా కుట్టికి కూడా ఇక్కడ పోస్తా ఉంటే 1 రూపీ కాయిన్ టిక్కున దాకింది పాపం. తర్వాత ఇంకా చూడండి బంటికి పోసేటప్పుడు ఇప్పుడు బంటికి చాలా చాక్లెట్స్ పడతాయి.
చాలా పడతాయి మరి రేణు పళ్ళు కూడా చాలా పడతాయి కాయను కూడా చాలా పడతాయి వాడు కింద ఏరుకుంటాడు. అయిపోయింది అయిపోయింది ఒకటే వేసింది మరి అయ్యో అట్లా వేస్తావా? నేను ఇప్పుడు మంచిది చేస్తాను. ఒకటే వేసినాలే, సారీ. ఇటు చూడండి, ఒక్కసారి ఫోటో తీసి కుట్టి హాని కుట్టి మీరు ఇద్దరు చూడండి. వాడు చూడకుండా కుట్టి వాడు చూడకుండా మీరు చూడండి. ఏమైందిరా అంత కోపం? మీరు దగ్గర జరగండి. నేను చూడండి అంటా ఉంటే నేను ఒక్కటి ఎట్లా వేస్తా చెప్పు, అన్ని కలిపి వేస్తా కదా. నాకు తాకుతుంది. అత్తయ్య అయితే మురుకుల కోసం పిండి కలిపిస్తుంది. చూపిస్తా. మురుకుల కోసం పిండి కలిపిస్తుంది. మురుకులు చేస్తున్నాము. నిన్ను కూడా చూపిస్తాం డాడీ. హనీకుట్టి గుట్టల్లోకి పోయినరు. బంటి ఏమో ఇక్కడ ఉయ్యాలుగుతున్నాడు. ఇదిగోండి మేము మురుకులు చేస్తూ ఉంటే బంటి అటు ఇటు ఉయ్యాలుగుకుంటా హీరో లెక్క ఊగుతున్నాడు. సరే బ్రాస్లెట్ కూడా మస్తుంది. అయిపోయిన తర్వాత అయితే మురుకులు చేయడం స్టార్ట్ చేసేసింది. అప్పటికి 2 అవుతుంది అనమాట. ఇంకా లంచ్ చేసేసినాం మేమైతే. తిన్న తర్వాత 2కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4-5 వరకు అయిపోతుంది కదా అన్నట్టుగా 5 kgs మురుకులు మడుగులు అని అంటారు వేడి సైడ్ అయితే. ఇంకా మురుకులు చేసేస్తున్నాము. అత్తయ్య కలుసుకున్న కొద్దీ నేను తిప్పుకుంటూ పోయినా అనమాట. అత్తయ్య ఇట్లా డైరెక్ట్ కొంతమంది కవర్ మీద వేసి చేస్తారు కదా, క్లాత్ మీద. ఇట్లా కాదనమాట. అత్తయ్యకి అది ఉంది కదా పెద్దది, దాని మీద గంట మీద అత్తయ్య లోపల వేసేస్తాను అనమాట డైరెక్ట్. ఇక్కడ నేను చేస్తూనే ఉన్న. బంటి పొద్దున్నేమో ఫోన్ ఇవ్వకుండా సతాయించిండు వీడియోస్ ముగ్గేసేటప్పుడు. తర్వాత భోగిపళ్ళు పోసుకోకుండా అట్లా సతాయించిండు. ఇప్పుడు పిండి దగ్గరికి వచ్చి మురుకులు చేస్తూ ఉంటే నేను చేస్తాను సతాయించిండు. ఇవాళ మొత్తం బంటి సతాయించుడే ఉందన్నమాట. ఇంకా మా వారు అసలు రాయనుండి ఉంటే కొంచెమైనా చూసుకునేటోళ్ళు. ఇంకా అట్లుంది బంటిది అయితే. ఇవాళ స్టార్టింగ్లో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సంక్రాంతికి. కానీ ఇప్పుడు ఈ మధ్య 4-5 years నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నా బంటి పుట్టినప్పటి నుంచి. ఇక ఇక్కడికి వస్తే కొంచెం వాళ్ళకి ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా ఎంతైనా అత్తయ్య వాళ్ళ సైడ్ అని చెప్పేసి. ఇక దసరా కంటే అక్కడికి వెళ్తాయి, ఎందుకంటే బతుకమ్మ ఉంటుంది కాబట్టి. అక్కడ బతుకమ్మ మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ సంక్రాంతి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మురుకులు కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కుట్టిని అడుగుతున్నాం ఎట్లున్నాయి కుట్టి, బాగున్నాయి అని అంటే సూపర్ ఉన్నాయి అని అంటుంది. ఎగ్ టేస్ట్ ఉన్నాయట, ఆమ్లెట్ టేస్ట్. తర్వాత ఇక్కడైతే ఇక అటు ఇటు చేసుకుంటా నేను పిండి పెడతానే ఉన్నా. బంటి కింద పడేసిండు పిండి. ఇక అది కొంచెం మట్టి అంటిందంతా ఆ పిండి పడేస్తున్నాము. మురుకులు చేయడం అయితే అయిపోయిందనమాట. 4 వరకు అట్లా 4-4:30 వరకు. తర్వాత అత్తయ్యనైతే మిర్చి బజ్జీ చేయండి అత్తయ్య, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది అని అంటే, ఇంకా ఈవినింగ్ ఇది అయిపోయిన తర్వాత చేస్తే బాగుంటుంది కదా అని అత్తయ్య అనగానే సరే అని మిర్చి బజ్జీ చేస్తుంది. అదే పిండి ఉంటుంది కదా అత్తయ్య మురుకులు, అది ఏది అని అంటే శనగపిండి పట్టిస్తారు, శనగపిండి బియ్యం వేసి. అదే పిండితోనైతే మిర్చి వేసేస్తుంది. ఇంకా ఇవాళ రోజంతా ఇట్లా గడిచిందనమాట. పొద్దున్న ముగ్గులు, తర్వాత భోగిపళ్ళు, తర్వాత మురుకులు, ఇంకా అన్నీ ఇవాళనే చేసేసినాం. ఎందుకంటే రేపు పండగ ఉంటుంది. సకినాలు గారెలేమో ఫ్రైడే రోజు చేసుకుంటాము. ఇవాళ ఖాళీగానే ఉన్నాం కదా చేసేద్దాం కదా అన్నట్టుగా చేసేసినాం అనమాట. మురుకులు అయితే అయిపోయినాయి. ఇంకా ఫ్రైడే రోజు సకినాలు గారెలు చేసుకుంటే అయిపోతుంది. ఇది అనమాట ఇవాళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.